హోదా విభజన హామీలు పూర్తి స్థాయిలో సాధించడం అండి. ఎందుకు ప్రత్యేక హోదా అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చాలా కంపెనీలు తెలంగాణ స్టేట్లో ఉండిపోయినాయి. చాలా కంపెనీలు కాదు, ఆల్మోస్ట్ ఆల్ కంపెనీస్ అన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉండిపోయినాయి. కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఇండస్ట్రీస్ రావాలి, స్థానికంగా ఇక్కడ అందరికీ ఉపాధి అవకాశం కూడా కలగాలి. కాబట్టి ఈ ఇండస్ట్రీస్ మీద వచ్చే పనులన్నీ కూడా ఈ రాష్ట్రానికి చెందాలి. కాబట్టి ఏ రాష్ట్రంలో అయితే ఇండస్ట్రీస్ ఉంటాయో, రిజిస్ట్రేషన్ అయి ఉంటాయో, ఆ రాష్ట్రాలకే ఇండస్ట్రీస్ యొక్క పని వెళ్తాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆపరేషన్స్ జరుగుతున్న కొన్ని ఇండస్ట్రీస్ రిజిస్ట్రేషన్ తెలంగాణనే. కాబట్టి వారు ఈ రాష్ట్రంలో ఆపరేషన్స్ జరుగుతున్నా కానీ రిజిస్ట్రేషన్ తెలంగాణలో ఉంది. కాబట్టి వారు కట్టే పన్నులన్నీ కూడా తెలంగాణ రాష్ట్రానికి వెళ్తాయి. కాబట్టి ఈ రాష్ట్రం ఇండస్ట్రియల్గా డెవలప్ అవ్వాలి. కాబట్టి ప్రత్యేక హోదా వస్తే కొన్ని రాయితీలు ఉన్నాయి. ఈ ఇండస్ట్రీస్ ఎవరైతే ఇక్కడికి వస్తారో వాళ్ళు పెట్టే ఎక్విప్మెంట్, ఒకవేళ వాళ్ళకి ఏదైనా భారీ కర్మాగార ఎక్విప్మెంట్ ఉంటే వాటి మీద రాయితీలు కావచ్చు, ఇన్సూరెన్స్ మీద రాయితీలు కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ మీద రాయితీలు కావచ్చు. ఇవన్నీ బెనిఫిట్స్ ఇవ్వడం ద్వారా వారు ఇక్కడికి వస్తారు, కంపెనీ పడతారు. తద్వారా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ప్రతి నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయలు అనేది మేము కేటాయించడం జరుగుతుంది అభివృద్ధికి. తర్వాత నేను అర్బన్ ఉన్నాను కానీ ఇది స్టేట్ మేనిఫెస్టో కాబట్టి ప్రతి పంచాయతీకి ఒక చిన్న మధ్య తరహా పరిశ్రమలో ఒక 10 తీసుకురావాలి అనేది మా ఉద్దేశం. తద్వారా లోకల్లో ఎవరైతే మహిళలు ఉంటారో వారికి ఉపాధి కల్పించినట్లయితే, నేను మొదట ప్రెస్ మీట్లో కూడా చెప్పానండి, ఒక కుటుంబం ఈరోజు మన దగ్గర ఒక వీడియో కూడా ఉంది, నేను రిలీజ్ చేస్తాను తర్వాత. ఈరోజు కనీసం చదువుకున్న వాళ్ళు, పేదరికంలో నివసిస్తున్న కుటుంబం కూడా ప్రభుత్వాలు ఏ సంక్షేమ పథకాలు ఇస్తాయని ఎదురు చూడడం లేదండి. వారికి ఏ ప్రభుత్వం మారినా కానీ వారి భవిష్యత్తుకి ఇబ్బంది కలగకుండా స్థిరమైన ఉపాధి ఉండే మార్గాలు చూపించమని కోరుతున్నారు. కాబట్టి ప్రతి పంచాయతీకి చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఒక 10 ఏర్పాటు చేయాలని జై భారత్ నేషనల్ పార్టీ తరఫుంచి మా సంకల్పం. జనవరి 26న గ్రూప్ 1, ఆగస్టు 15న గ్రూప్ 2, సెప్టెంబర్ 5న డిఎస్సి, అక్టోబర్ 31న కానిస్టేబుల్ మరియు ఎస్ఐ పోస్టుల భర్తీకి ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం. పట్టణంలో కొత్తగా పట్టణ ఉపాధి హామీ పథకాన్ని కూడా ఒకటి అమలు చేస్తాం. ప్రతి ఒక్కరికి 10 లక్షల రూపాయల జీవిత బీమా, ఇంటి వద్దే FIR మరియు మొబైల్ పోలీస్ స్టేషన్, గ్రామీణ కోర్టులు గతంలో లాగా షీటింగ్ని పునరుద్ధరిస్తాం. విద్యార్థులు, వృద్ధులు, దివ్యాంగులకి ఉచిత ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం, నియోజకవర్గానికి నిమ్స్, జిల్లా స్థాయికి ఎయిమ్స్ స్థాయి ఆసుపత్రులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం మెరుగైన వైద్యం కోసం ఖర్చు పెడుతున్న డబ్బుల వల్ల బీదలైపోతున్న వారు 25 లక్షల మంది ఉన్నారు. సుమారు 25 లక్షల మంది ప్రతి సంవత్సరం మెరుగైన వైద్యం కోసం ఖర్చు పెడుతున్న డబ్బుల వల్ల పేదరికంలోకి వెళ్ళిపోతున్నారు. ఇది నేను బ్లైండ్గా మాట్లాడడం. ప్రతి జిల్లాకి అంటే పార్కులు కాదు కానీ మా ఉద్దేశం, ప్రధాన ఉద్దేశం పోటీ పరీక్షల కేంద్రం ఒకటి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి, ప్రతి మండలానికి 2 కోట్ల రూపాయలతో లైబ్రరీ, ఆడబిడ్డలకి ఆస్తిగా టేకు, ఎర్రచందనం చెట్లు, ప్రతి ఇంటికి ఉచిత వాటర్ ప్యూరిఫైర్ ఇస్తాం. వర్గానికి అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూలు, ప్రతి జిల్లాకి ఒలింపియాడ్ స్థాయి ట్రైనింగ్ సెంటర్, 6వ తరగతి నుంచి సైనిక శిక్షణ, కాలేజీలో NSSలో భాగస్వామ్యం. ఇది స్టేట్ లెవెల్ మేనిఫెస్టో. సమస్యను నిర్మూలించేందుకు సమర్థవంతంగా ABCని ఏర్పాటు చేస్తాం. ఇప్పటికే ఉన్న వాటికి సమర్థవంతంగా ARVని కల్పించడం ద్వారా ఈ సమస్యను తగ్గించే ప్రయత్నం చేస్తాం. తర్వాత రాజమహేంద్రవరం అనేది కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండి. ఈ పేరుని సార్థకం చేస్తూ మనకి చాలా ఉన్నాయి. గతి ఉన్న ఇప్పుడు AKC కాలేజీ రోడ్డు, ఇంతకుముందు AKC కాలేజీ రోడ్డు అనేవాళ్ళు, ఈరోజు కప్పు సాసర్ రోడ్డు అయిపోయింది. కాబట్టి ఏంటంటే ఈ సాంస్కృతిక క్యాపిటల్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్కి, మా ఉద్దేశం అక్కడ
ఆంధ్రకేసరి ఇప్పుడు కప్పు శాసనం ఉన్న ప్రాంతంలో ఆంధ్రకేసరి గారి విగ్రహాన్ని పెట్టడమా, లేదా ఈ ప్రాంతానికి ఐకానిక్గా ఉన్న రత్నం పెన్స్ తీసుకొని వచ్చి, లేదా రత్నం పెన్స్ కావచ్చు, లేదా గోదావరి పాత కానీ ఈ కప్పు శాసన ప్రాంతంలో రీప్లేస్ చేస్తాం. ఇది ఒకటి. తర్వాత ఏకేసీ కాలేజీ హ్యాపీ స్ట్రీట్ ఏదైతే ఉందో ఇది నా వ్యక్తిగతంగా నేను పెట్టిన పాయింట్ అండి. ఇప్పుడు అక్కడ చిన్నపిల్లల్ని తీసుకొచ్చి ఉదయం పూట జుంబా డ్యాన్స్లు వేపిస్తూ ఉన్నారు. ఇది కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ రాజమండ్రికి నేను అనుకోవడం ఇది గొప్పగా నేనైతే అనుకోవడం లేదు. ఈ జుంబా డ్యాన్స్లు కాకుండా మన రాష్ట్ర ఆటలైన కబడ్డీయో, ఖోఖోనో, యోగానో ఇటువంటి ఏర్పాటు చేసి ఉదయం 6 నుంచి 8 దాకా ఒక ఇన్స్ట్రక్టర్ని అక్కడ కానీ పెడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఇది కూడా మేము కార్పొరేషన్ వారితో ప్రజలతో చర్చించి దీని మీద నిర్ణయం తీసుకుంటాం. తర్వాత మనకి ప్రధానంగా ఒక సమస్య ఉందండి, డంప్ యార్డ్. ఈ డంప్ యార్డ్ని ఈ సమస్య మీద నేను ఇదే సంవత్సరంలో జై భారత్ నేషనల్ పార్టీలో జాయిన్ కాకముందు ఇండిపెండెంట్గా కూడా ఈ సమస్య మీద పోరాటం చేయడం జరిగింది. ఇప్పుడున్న పాత్రికేయ మిత్రులు కూడా ఆ వీడియోని కవర్ చేయడం జరిగింది. ఫిబ్రవరి రాజమండ్రి విజిట్ కూడా చేస్తారు. విజిట్ చేసినప్పుడు ఈ క్వారింగ్ గొయ్యలకు సంబంధించి దీనికి ఉన్న చట్టాలు ఏంటి, ఎవరు కూర్చాలి, దీని మీద ఉన్న యాక్ట్స్ ఏంటి అనేది మనం మాట్లాడతారు. కాబట్టి క్వారింగ్ గొయ్యని కూడా పూర్తిగా ఏర్పాటు చేస్తాం. తర్వాత పట్టణ పరిధిలో అసాంఘిక కార్యక్రమాలు జరిపేవారి పైన ఎవరైతే జరుగుతున్నారో అసాంఘిక కార్యక్రమాలు వారికి ప్రోత్సాహంగా ధైర్యంగా నిలుస్తున్న వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. కాబట్టి అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని కూడా రద్దు చేస్తాం. ఇది స్టేట్ పాయింట్ రాజమహేంద్రవరం మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇది రాజమహేంద్రవరంకి సంబంధించిన మేనిఫెస్టో. మెయిన్ ప్రయారిటీ ఏంటంటే రాజమండ్రి మేనిఫెస్టోలో సార్ గోదావరి జలాల్ని కలుషితం కాకుండా కాపాడుతాం. జంతు బెడద, ట్రాఫిక్ సమస్య వీటి మీద దృష్టి సారిస్తాం. ఏదైతే ఓల్డ్ సిటీ ప్లానింగ్ ప్రకారమే డ్రైనేజీ సిస్టము టౌన్ ప్లానింగ్ ఉందో దాన్ని కూడా భవిష్యత్తు పెరగబోయే జనాభాకి దృష్టిలో ఉంచుకొని నూతన ప్లానింగ్ చేస్తాం.